బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై దానం చేసిన కామెంట్స్ అధికార కాంగ్రెస్ లో గుబులు పుట్టించడంతో తాజాగా వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఫైటర్నని, ఉప ఎన్నికకు భయపడనని చెప్పుకొచ్చారు దానం. తాను కేటీఆర్ కు క్లీన్ చీట్ ఇవ్వలేదన్నారు దానం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బీఆర్ఎస్ పాలనలో రాలేదని, కేటీఆర్ తోనూ రాలేదని చెప్పుకొచ్చారు. పైగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ఆరోపించారు. హైడ్రాపై మాత్రం ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు దానం నాగేందర్. బీజేపీ మూసీ నిద్రపైన విమర్శలు చేశారు. బీజేపీ మూసీ నిద్రను కంటి తుడుపు చర్యగా పేర్కొంటూ వెంట ఏసీలు తెచ్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రేటర్ హోదా వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఎన్నో మెట్రో రైలు అప్పుడే హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు అప్పుడే తేవడం జరిగింది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వేసింది అప్పుడే కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే వేసామో అప్పుడే పెరిగింది. వచ్చినప్పుడు నేను ఫైటర్ని ఎమ్మెల్యే రాజీనామా చేసే ఫైట్ చేసిన నేను మళ్ళీ ఉపయోగ భయపడతాను. అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను, నేను అడ్వకేట్గా దిగాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే కుట్ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది. అదేవిధంగా యాంటీ కరప్షన్ కేసులో ఉంది. అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తెలిసిన తర్వాత అది ఎవరు ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు. తప్పకుండా అది బయటకు వస్తుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై దానం చేసిన కామెంట్స్ అధికార కాంగ్రెస్ లో గుబులు పుట్టించడంతో తాజాగా వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఫైటర్నని, ఉప ఎన్నికకు భయపడనని చెప్పుకొచ్చారు. తాను కేటీఆర్ కు క్లీన్ చీట్ ఇవ్వలేదన్నారు దానం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బీఆర్ఎస్ పాలనలో రాలేదని, కేటీఆర్ తోనూ రాలేదని చెప్పారు. పైగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ఆరోపించారు. హైడ్రాపై మాత్రం ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు దానం. బీజేపీ మూసీ నిద్రపైన విమర్శలు చేశారు. బీజేపీ మూసీ నిద్రను కంటి తుడుపు చర్యగా పేర్కొంటూ వెంట ఏసీలు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఉన్నప్పుడే గ్రేటర్ హోదా వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఎన్నో మెట్రో రైలు అప్పుడే హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు అప్పుడే తేవడం జరిగింది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వేసింది అప్పుడే కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే వేసామో అప్పుడే పెరిగింది. వచ్చినప్పుడు నేను ఫైటర్ని ఎమ్మెల్యే రాజీనామా చేసే ఫైట్ చేసిన నేను మళ్ళీ ఉపయోగ భయపడతాను. అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను, నేను అడ్వకేట్గా దిగాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే కుట్ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది. అదేవిధంగా యాంటీ కరప్షన్ కేసులో ఉంది. అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తెలిసిన తర్వాత అది ఎవరు ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు. తప్పకుండా అది బయట